బిగ్ బాస్ లైవ్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళ టెడ్డీస్ పట్టుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. ఎవరు టెడ్డీ మాత్రం వాళ్ళు పట్టుకోకూడదు. అయితే లాస్ట్లో సంజన టెడ్డీ సంజనానే పట్టుకోవడం జరుగుతుంది. దీంతో దివ్య బిగ్ బాస్ సజెషన్ తీసుకొని ఒక నిర్ణయానికి వస్తుంది. సో రీతూకి అండ్ సంజనాకి స్వాప్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య డిబేట్ పెట్టుకోవాలని అయితే దివ్య రీతుని సెలెక్ట్ చేసుకుంటుంది. వీరి మధ్య చాలా డిస్కషన్ జరుగుతుంది. అయితే సంజన తన డీమాన్ అండ్ రీతు మీరిద్దరు కలిసి ఆడుతున్నారు అంటూ అయితే తను డిబేట్ చేస్తుందన్నమాట సంజన గారు. మీకు కూడా బాండింగ్ ఉంది కదా, అలాంటప్పుడు నన్ను ఎందుకు అంటున్నారు అన్నట్టుగా రీతు అయితే అంటుంది. ఇప్పుడే చూశారు కదా, నా బొమ్మ ఎవరు పట్టుకోలేదు, ఇక్కడ నాకు బంధాలే లేవు, బాండ్సే లేవు అంటూ సంజన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే సంజన గారు ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇస్తారు. డీమాన్ని పంపించేలా బిహేవ్ చేశావు నువ్వు అంటూ అయితే తన మీద నింద వేస్తుంది అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయినాక దివ్య సంచాలకుగా ఒక చాయిస్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. ఇద్దరిలో సంజనాని అయితే ఎలిమినేట్ చేస్తుంది, ఎందుకంటే తన పాయింట్స్ వీక్గా ఉన్నాయనేసి. ఈ సంభాషణ మొత్తం అయిపోయాక సంజన గారు కిచెన్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు. అసలు రీతుకి అలా మాట్లాడేది కాదు, చాలా సిక్ అవుతున్నాను అంటూ అయితే చాలా ఏడుస్తుంది అన్నమాట. రీతు వెళ్ళి ఓదార్చింది. అది నామినేషన్స్ కదా, పర్వాలేదు, నేను లైట్ తీసుకున్నాను, 100% నాకు మీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు, ఐ లవ్ యూ అంటూ తను హగ్ ఇస్తూ ఉంటుంది. అయినా కూడా సంజన పాపదు. హౌస్మేట్స్ వచ్చి అందరూ ఓదార్స్తూ ఉంటారు. నామినేషన్ అన్నాక అలాగే ఉంటుంది అని సర్ది చెప్పడం జరుగుతుంది సంజనకి.